ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన ఆ ఆయుధంతో టీడీపీని చిత్తు చేయాలని భావిస్తున్నారు. వైసీపీ ముందస్తు వ్యూహాలు. రంగంలోకి ప్రశాంత్ కిషోర్. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్లతో అధికార పీఠానికి దూరమైన జగన్ 2019లో సీఎం పదవి అధిష్ఠించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఉత్తరాదికి చెందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు. వైసీపీ గెలుపు బాధ్యతల్ని ప్రశాంత్ కిషోర్ నెత్తిన పెట్టారు. వైసీపీ విజయమే లక్ష్యంగా కథన క్షేత్రంలోకి దూకిన ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే జగన్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చలు జరిపారు. వైసీపీ కార్యాలయం పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి అంతా సవ్యంగా ఉందని కితాబిచ్చినట్లు సమాచారం. అలాగే ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే ఏపీలో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ 2014లో తన రాజకీయ వ్యూహాలతో మోడీని, తర్వాత బీహార్లో నితీష్ కుమార్ ని గద్దెనెక్కించి పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి రాజకీయ ప్రచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రశాంత్ పేరు పొలిటికల్ సర్కిల్స్ లో మార్మోగిపోయింది. ఇటీవల ఈయన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే యూపీలో ప్రశాంత్ వ్యూహాలు బొక్కబొర్లా పడినా పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో అసంతృప్తుల్ని తమ వైపు తిప్పుకునేందుకు సూచనలతో పాటు గెలుపు కోసం ప్రశాంత్ కీలకమైన సలహాలు కూడా ఇస్తారని జగన్ నమ్ముతున్నారు. గతంలో అనేక మంది విజయానికి బాటలు వేసిన ప్రశాంత్ కిషోర్ తనను అధికారంలోకి తెస్తారని జగన్ భావిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. గత ఎన్నికలు చేసిన పొరపాట్లు మరోసారి జరగకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు జగన్. ఇందుకోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నారు. దానిలో భాగంగా ప్రశాంత్ కిషోర్తో భేటీ అయిన జగన్ ఏపీ రాజకీయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.